మసాలా కర్రీ. ముందుగా ఏమేం కావాలో చెప్పండి, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఎగ్ బ్రింజాల్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన నాటు వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్లు, గరం మసాలా పౌడర్, పసుపు, జీడిపప్పు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి. సరే స్టార్ట్ చేద్దాండి. ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందు గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ పెనం మీద ఓకే. ముందుగా ఆయిల్ వేయాలండి దీంట్లో. ఓకే. సో ఇదే ఆయిల్లో మనం ముందు జీడిపప్పు వేయిస్తాము, ఆ తర్వాత కంటిన్యూ చేస్తాము అదే ఆయిల్లో. ఎక్స్ట్రా ఇంకా వేయాల్సిన పని లేదన్నమాట. ఓకే. ఎన్ని వంకాయలు వండుతున్నామండి మనం? ఒక 250 గ్రామ్స్ అంటే పావు కిలో నల్ల వంకాయ. నల్ల వంకాయ, నాటు వంకాయ, సన్నటి వంకాయ నీట్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ 3 కరెక్ట్ మెజర్మెంట్, పావు కేజీకి 3 అన్నమాట. పావు కేజీకి 3 గుడ్లు చాలు. అవును. సో ఆయిల్ వేగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి. సో తాలింపు గింజలు వేసేయాలండి. తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరగాలండి. చిటికెడు పసుపు. ఓకే. చిటికెడు పసుపు సరిపోతుందా? చాలండి. ఇన్ని కాస్త కలుపుకోవాలి. రైట్. అవునండి. ఇవన్నీ నీట్గా కొంచెం దోరగా వేగే వరకు కలపాలి. సో ఇప్పుడే గరం మసాలా కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది కూడా బాగా వేగుతుంది. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును. కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసేయాలి. ఉప్పు నీళ్ళలో వేసారండి వంకాయ? ఉప్పు నీళ్ళలో కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసామండి. మూత పెట్టాం. కాస్త సిమ్ చేయనా? సో సిమ్ చేసి దీన్ని ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇంకా ఇప్పుడు ఎగ్ బ్రేక్ చేసి దీంట్లో ఈవెన్గా పడేటట్టు వేయాలా? అవునండి. సో పావు కిలోకి 3 గుడ్లు సరిపోతాయి. 3 గుడ్లు సరిపోతాయండి. సో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి కలిగి పెడుతూ ఉండాలండి. ఓకే. సరే భలే చేశారండి. అసలు దాన్ని అసలు ఈవెన్గా కలిపి అసలు సీరియస్లీ దీంట్లో వంకాయ ఉందంటే గుర్తుపడడం కష్టమే. సంథింగ్ ఈజ్ దేర్ అనుకుంటారు, బట్ వాట్ ఈస్ దాట్ అనేది కొంచెం మిస్టరీ కదండి? అవునండి. సో సన్నటి సెగ మీద ఉంటేనే ఇది టేస్ట్. అవునండి కదండి? సో బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసామండి. సో ఇప్పుడు ఒక 1.5 స్పూను సాల్ట్ వేయాలండి. ఓకే. తర్వాత కారం అండి. కారం ఏంటంటే కాస్త కలర్ డిఫరెంట్గా ఉంది. ఇది ఏమేమి ఉన్నాయి ఇందులో? ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అండి. తర్వాత ఒక చిటికెడు గరం మసాలా వేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత మనం దోరగా వేయించుకున్న జీడిపప్పు అండి. డిష్ రెడీ అండి. ఓ థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్స్ అ లాట్. టేస్ట్ చేసి ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. అవునండి. చాలా బ్రహ్మాండంగా ఉండారండి. అందరి నోట్లో నీళ్ళు వచ్చే నాకు తెలుసు. సాలిడ్ టేస్టీగా ఉందండి. సో వెరీ వెరీ టేస్టీ యమ్మీ ఎగ్ బ్రింజాల్ మసాలా కర్రీ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి. ఎగ్ బ్రింజాల్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, గుడ్లు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, జీడిపప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. ఎగ్ బ్రింజాల్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీడిపప్పు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసి సన్నటి సెగపై ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన వంకాయ ముక్కలపై 3 గుడ్లను బ్రేక్ చేసి గుడ్డు సమపాలలో వంకాయకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, మసాలా కారం, చిటికెడు గరం మసాలా వేసి ఒక బౌల్లోకి తీసుకొని
కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ బ్రింజాల్ మసాలా కర్రీ రెడీ. వీటిని గింజలు తీసేసి సన్నగా ముక్కలు తురుముకోవాలి. ఓకే, షుగర్ వేసుకోమండి ఇంకా దీనిలో. ఇంకా షుగర్ అవసరం లేదు. అందుకే ఈ డేట్స్ వేస్తాం. ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ డేట్స్ వేసారు. ఇలాచి పౌడర్